నెక్స్ట్ సండే పక్కా సైట్ విజిట్కి వస్తాం సార్ అనే వాళ్ళు వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే సండే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ సండే ఫోన్ చేస్తే నెక్స్ట్ వీక్ వెళ్దాం అంటాం. ఈ వీక్ కొంచెం బిజీ ఉన్నా, ఈ వీక్ కొంచెం మ్యారేజ్ ఉంది, పెళ్లిళ్ళు ఉన్నాయి, కొంచెం వేరే వర్క్ ఉందని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆపర్చునిటీస్ మీకోసం ఇంకా వెయిట్ చేయవు, ప్రైజెస్ మీకోసం వెయిట్ చేయవు. మార్కెట్లో కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్, చాయిస్ ప్రాపర్టీస్ చాలా లిమిటెడ్ గా దొరుకుతాయి. అవి దొరికినప్పుడే గ్రాప్ చేసుకోవాలి, లేదంటే ఏంటంటే ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ లో రోజు రియల్ ఎస్టేట్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. తక్కువ ప్రైస్ లో కొనాలనుకున్న వాళ్ళు, ఒక మంచి ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ మూమెంట్. మీరు డిలే చేయకండి. రియల్ ఎస్టేట్ లో డిలే చేయడం కూడా ఒక రకమైన పెద్ద లాస్. కాబట్టి రైట్ టైంలో, రైట్ లొకేషన్ లో, రైట్ టైమింగ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ ఫాస్ట్ గా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది ఏజెంట్లు కాల్ చేస్తారు, టెలికాలర్స్ కాల్ చేస్తారు, మార్కెటింగ్ టీం వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీక్ అని చెప్తుంటే ఏమవుతాయంటే మంచి ప్లాట్లు వెళ్ళిపోతాయి. మీరు వచ్చే టైం కల్లా ఏంటంటే మంచి ప్లాట్ లేకపోతే నార్త్ ఈస్ట్ ఉంటేనే కొంటా, ఈస్ట్ ఫేసింగ్ ఉంటేనే కొంటా అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. సో మీరు ఎప్పుడైనా ఒక మంచి ప్రాపర్టీ కొనేటప్పుడు ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ చేయకండి. 1-2 సార్లు అయిందంటే ఓకే, కానీ ప్రతి సండే ఇలాగే చెప్తూ పోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి ఆ మంచి ప్రాపర్టీస్ వేరే వాళ్ళకి చూపిస్తారు. మీరు వచ్చినప్పుడు ఏంటంటే ఏది ఉంటే అదే కొనాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. టేక్ ఏ డెసిజన్, విజిట్ ద సైట్ విత్ యువర్ ఫ్యామిలీ. మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీతోనే సైట్ విజిట్ చేయండి. మా దోస్తుని తెస్తా, మా మామని తెస్తా, మా కాకని తెస్తా అంటే నేనైతే ముగ్గురునే రిఫర్ చేస్తా. ఒకటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి, ఒక లీగల్ గైడెన్స్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి, నెక్స్ట్ వచ్చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కనుక్కోండి. వీళ్ళ నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మామ చెప్పిండు, కాక చెప్పిండు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇలాంటి మంచి వీడియోస్ తో రోజు మీ ముందుకు వస్తా. ఇప్పుడే నా పేజ్ ని ఫాలో అవ్వండి. ఒక బ్రదర్ లాగా మీకు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.